నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిరిషిక. ఈరోజు వార్తలోని అంశాలను చూద్దాం. గడిచిన 7 నెలల పాలనలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉంది? సూపర్ 6 పథకాలతో ముందుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అలాగే మొదటిసారిగా ఎంపికైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి? ఇక సూపర్ 6 పథకంలో అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నామని ప్రతి సభలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వెల్లడిస్తూనే ఉన్నారు. అలాగే అధికారులు ఏమన్నా తప్పుదోవ పడితే వితిన్ సెకండ్ కూడా ఆలోచించకుండా వారిపైన చర్య తీసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆంధ్రప్రదేశ్ సూపర్ 6 పథకాలు ప్రజల దాకా చేరుతున్నాయా లేదా అనే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే, రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి నాగేందర్ గారు రెడీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన సూపర్ 6 పథకాలు మీ దాకా అందుతున్నాయా? ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాయి? అలాగే ప్రజల సంక్షేమమే నా సంక్షేమం అని అంటున్నారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆరు సూపర్ 6 పథకాలు మీ దాకా వచ్చాయా? మొన్న సంవత్సరానికి ఉచిత సిలిండర్లని 3 విడుదల చేశారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? సూపర్ 6 హామీలు అనేది ఏమీ లేదు. సూపర్ 6 హామీల్లో 2 పథకాలు మాత్రమే అమలు చేశాడు ఇంప్లిమెంటేషన్. ఆ 2 పథకాలు అనేది కూడా ప్రజలకు సరిగా చేరవడం లేదు. ఆ 2 పెన్షన్లు అన్నాడు. పెన్షన్ లో కూడా నీకు 1,50,000 పెన్షన్లు కట్ అయిపోయినాయి ఓవరాల్ గా. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు మొన్న. అవి కూడా సహాయం కూడా కొందరికి అందుతున్నాయి, కొందరికి అందడం లేదు. గత ప్రభుత్వంలో తీసుకుంటే జగన్ గారు కేవలము నవరత్నాల పథకాలతో ముందుకొచ్చారు. అవి కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటున్నారు. కేవలము ఓటమికి కారణం ఆయన చేసిన కొన్ని మంచి పనులు కావనే ఓడించారు, అందుకని కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? మరి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. నవరత్నాలు అనేవి నవరత్నాల కంటే ఇంకా మించి ఇంకా ఎక్కువ చేశాడు. మరి ఎందుకు ఓటంపాలు చేశారు జగన్ గారిని? హామీలు ఇచ్చాడు. సూపర్ 6 కాకుండా మిగతా కొన్ని హామీలు ఇచ్చాడు. ఆ సూపర్ 6 హామీలు లేవు, మిగతా ఆయన ఇచ్చే హామీలు లేవు. ఎంతసేపు ఉన్న అమరావతి తప్ప ఆయనకు వేరే డెవలప్మెంట్ ఎక్కడ కనపడడం లేదు. పథకాలు ఇంప్లిమెంటేషన్ కూడా ఎక్కడ లేదు నీకు. ఆ 2 పథకాలు కొందరికి అందుతున్నాయి, కొందరికి అందడం లేదు. అంటే ఇప్పుడు ప్రజల్లో నీకు ప్రభుత్వం చూడ నీకు 6 నెలలు అవుతుంది దాదాపుగా. అప్పుడే వ్యతిరేకత స్టార్ట్ అయింది. మా ప్రభుత్వం అప్పుడే మా జగన్ ఆధ్వర్యంలో కూడా ఇప్పుడు కరెంటుది మొన్న ధర్నా చేశారు ర్యాలీగా. కరెంటు కొత్తలు పెంచాడు. ఇంకొకటి మొన్న నీకు రైతులది చేశావు. ఇప్పుడు మళ్ళీ January 3 ఫీజు రీంబర్స్మెంట్ పిల్లలకు అందక చాలా ఇబ్బంది పడుతున్నాడు. దానికోసం కూడా నెక్స్ట్ January 3 కూడా అది కూడా ఉంది ప్రోగ్రామ్. అంటే మరి ఇన్ని చేసిన జగన్ గారిని ఎందుకు ఓటంపాలు చేశారు? అంటే చంద్రబాబు నమ్మి ఎక్కువ చేశాడు, నమ్మి చేసినారు. ఇప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది బాగా. మీరు ఇలా అంటున్నారు, సచివాలయ వ్యవస్థ పెట్టి బాగా చేస్తాడు. ఇంటింటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందినాయి జగన్ గారి ప్రభుత్వంలో. ఈ చంద్రబాబు ప్రభుత్వంలో అటువంటిది ఏంది లేదు. 6 సూపర్ 6 అమల్లో నీకు 2 పథకాలే. సూపర్ సిలిండర్లు ఒకటి, నీకు పెన్షన్లు ఒకటి, మిగతా పథకాలు ఏది కూడా అందడం లేదు కదా. ఆ 2 పథకాలు కూడా కొందరికి అందుతున్నాయి, కొందరికి అందడం లేదు. జగన్ గారి హవంలో ఉన్నప్పుడు రాజకీయము కేవలం రౌడీ పాలన ఉండేది అని రౌడీ పాలన అనేది ఉంటే ఇంత టీడీ ప్రభుత్వం కూడా వచ్చేది కాదు కదండి. జనాలు ఇంత కార్యకర్తలు ఇంత ఫ్రీ కూడా తిరగడం కూడా కాదు కదా. ఈ రౌడీ రాజకీయం అనేది మా జగనన్న ప్రభుత్వం ఎక్కడ ప్రోత్సహించలేదు, ఎక్కడ సహకరించలేదు. ఎంతసేపు ఉన్న ప్రజలు సంక్షేమ పథకాలు అందిన ఒక ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప నీకు ఎక్కడ కూడా ఇది రౌడీ రాజకీయం అనేది లేదు మా ప్రభుత్వంలో. వీళ్ళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారుల రిజల్ట్ రోజు నుంచి మొదలు పెడతారు కదండి. వాళ్ళది రౌడీ రాజకీయము, మాది కాదు కదా. అంటే ఒక శ్రీరెడ్డి గాని తర్వాత మిగతా కొంతమంది ప్రముఖులచే కేవలము తిట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు జగన్ గారు అని అంటున్నారు కదండి. అంటే టీడీపీ వైసీపీ ప్రభుత్వం తిట్టిస్తాందా? అవునండి. టీడీపీ వాళ్ళ మీదనా? అవును. లేదండి, వాళ్ళ ప్రభుత్వం అంటే వాళ్ళు అవతల ఇచ్చేదాన్ని బట్టి ఇతరులు రిప్లై ఉంటదండి. వాళ్ళు చేసేదాన్ని బట్టి ఇతరులు రిప్లై ఉంటది. ఊరికే మాది ఎవరు తిట్టారు కదండి, దానికి ఎవరు సమర్థించారు కదా. సరే, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము పనితీరు ఎలా ఉంది? అంటే ఇప్పుడు 6 సంక్షేమ పథకాలు కూడా ప్రజల దాకా వెళ్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పథకాలు ఎక్కడ ఉన్నాయండి? సూపర్ 6 అనే సూపర్ 6 నీకు యాభై అమలు చేశాడు. ఏమి ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయండి? మీరు బడి బాట చూసుకోలేదా? తర్వాత ఇంకా వడ్డీలకు రుణాలు గాని ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎక్కడ జరుగుతున్నాయి? ఏం జరుగుతున్నాయండి? నీకు ఇప్పుడు ప్రజలకు అందేది 2 కదండి. ఏది అది
ఇది పింఛన్ ఒకటి అందుతుంది, నీకు ఇంకోటి ఇది ఇప్పుడు 3 శ్రేణులు ఒకటి అందుతుంది. ఆ 2 పథకాలు ఇప్పుడు రిలీజ్ చేసింది కదండి ఇంప్లిమెంట్ సూపర్ 6 లో. మహిళలకు సూపర్ 6 లో 2 పథకాలు అమలు చేసినప్పుడు నీకు అది కూడా లబ్ధి వాళ్ళకు నీకు కొందరికి చేరుతున్నాయి, కొందరికి చేరడం లేదు కదా. మద్యం విషయంలో కూడా ప్రభుత్వాల్లో నీకు వాలంటీర్ సచివాలయం పెట్టి ప్రతి ఇంటికి లబ్ధి కూర్చున్నారు కదా. ఎక్కడ అవినీతి తావులు లేకుండా బెనిఫిషియర్ గా ప్రతి ఇంటికి చేరినాయి కదా. అర్హులే ప్రతి ఇంటికి ప్రతి లబ్ధిదారికి చేరినాయి కదా. ఇక మద్యం కొనుగోలు విషయంలో కూడా కేవలము అంటే జగన్ గారి హయాంలో ఉన్నప్పుడు మద్యం అనేది అంత ప్రాపర్ గా లేకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ లో మద్యం చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నారు కదండి. అదే అండి, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి తెలుస్తుందండి అది ఏ మద్యం ప్రాపర్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చంద్రబాబు హయాంలోనే ఇవన్నీ బ్రాండ్స్ అన్ని రిలీజ్ అయ్యాడు. కొత్త ప్రభుత్వం వచ్చినాక కొత్త రిలీజ్ చేసింది ఏంది లేదు. అన్ని మన హయాంలో రిలీజ్ చేసి అవన్నీ ఉండేవి. కొత్త కేరళ ప్రభుత్వం వచ్చినాక కొత్త పెట్టింది ఏంది లేదు బ్రాండ్లు. సో అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా అభివృద్ధి లేదు అని అంటారు అయితే మీ దృష్టిలో? ఎక్కడ ఉందని డెవలప్మెంట్ లేదు కదా. ఎంతసేపు అమరావతి డెవలప్మెంట్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు తప్ప నీకు ఎక్కడ నీకు పథకాల ఇంప్లిమెంటేషన్ ఎక్కడ లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూశారు కదా ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కూటమి ప్రభుత్వము ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. లేదు కేవలము 2 గ్యారెంటీలు మాత్రమే అమలు చేశారు, మిగతా ఏ గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని నాగేంద్రబాబు గారు అంటున్నారు. మరి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. కేవలం అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట నెరవేరుస్తామని గౌరవ మంత్రులు కానీ తర్వాత నారా చంద్రబాబు నాయుడు కానీ ప్రతి సభలో వాగ్దానం చేసిన సంగతి చూసాం. మరి నిజంగానే సూపర్ 6 పథకాలు అన్ని నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేరుతాయా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.